ధ్యానానికి సమయాన్ని నిర్దేశించుకోవడం అనేది చాలా చిక్కు ప్రశ్న. మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా మీరు ధ్యానం చేయవచ్చు. అది ఉదయం 6 గంటల సమయం కావచ్చు, 7 లేదా 8 గంటల సమయం కావచ్చు. లేదా తెల్లవారుజామున 4 గంటలైనా కావచ్చు. ఉదయం పూట ఏదో ఒక సమయాన్ని నిర్దేశించుకోండి. ధ్యానం అనేది భగవంతునితో మీరు గడిపే సమయం. आपके साथ एक समय नक्की हो गया कि हर दिन ईश्वर से मुलाकात करेंगे हम सुबह 6 बजे। तो एक आदत बना लो, 6 बजे हुए आंख बंद करके बैठ जाइए। మీరు ప్రతిరోజు ఆయనతో సమావేశం అయ్యేందుకు ఉదయం 6 గంటలు అనుకుంటే 6 కళ్ళు మూసుకుని కూర్చోండి. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక అది స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, ఉద్యోగం నుంచి లేదా ఏ పని నుంచి వచ్చినా సరే, అది ఏ సమయమైనా సరే, రాగానే మిమ్మల్ని మీరు నిర్మలీకరణ చేసుకోండి. తరువాత మీ కుటుంబ సభ్యులతో గడపండి. కానీ మీరు నిద్రపోయే సమయాన్ని మాత్రం ముందుగానే నిర్దేశించుకోండి. మీరు ఏ పని చేయకపోయినా పర్వాలేదు కానీ, ఆ సమయాన్ని మాత్రం నిర్దేశించుకోండి. అది 10 గంటల 30 నిమిషాలైతే 10 గంటల 30 నిమిషాలే. 11 అయితే 11 గంటలే. 9 అయితే 9. ఏ సమయం అయినా సరే. క్రమశిక్షణతో మీరు ఒకసారి నిద్రకు సమయాన్ని నిర్దేశించుకుంటే, మిగిలినవన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లో కూడా చూడండి. ఒకరు 6కి, ఇంకొకరు 7కి, మరొకరు రాత్రి 9 గంటలకి తింటా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో సమయానికి భోంచేస్తుంటే, మీ ఇంట్లో వంట చేసే అమ్మకు కానీ, వదినకు కానీ, లేదా అక్క చెల్లెళ్ళకు గాని దీనివల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకరి తరువాత ఒకరు ఈ విధంగా వస్తూ ఉంటే, దాదాపు వారి జీవితం నరకప్రాయం అవుతుంది. అలాగే ఉదయం పూట కూడా కొందరు పెందలాడే, కొందరు ఆలస్యంగా లేచి ఒక్కొక్కరు ఒక్కో సమయంలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేస్తూ ఉంటే అది ఎలాంటి పరిస్థితి? అందరూ ఒక సమయాన్ని నిర్దేశించుకొని ఆ సమయానికే భోజనం చెయ్యి. దానివల్ల కుటుంబంలో ఐకమత్యం, ఆనందం వృద్ధి చెందుతాయి. దానివల్ల కుటుంబాలపైన ఆ పరమాత్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది.